శ్రీకృష్ణుడు నిజంగానే 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడో లేదో దాని వెనుక ఉన్న అసలు నిజమేంటో తెలుసుకుందాం. నరకాసురుడు అనే రాక్షసుడు 16,100 మంది రాజకుమార్తెలను బంధించి కారాగారంలో పెట్టాడు. శ్రీకృష్ణుడు ఆ నరకాసురుని సంహరించి ఆ రాజకుమార్తెలను విముక్తి చేశాడు. అయితే వారు తమ కుటుంబాల వద్దకు తిరిగి వెళ్లలేకపోయారు. ఎందుకంటే వేద వ్యవస్థలో ఒక అమ్మాయి ఇతర పురుషులు లేదా రాక్షసుల అదుపులో ఉంటే ఆ అమ్మాయిని ఎవరు వివాహం చేసుకోకూడదు. అలానే ఆ కాలంలో స్త్రీలు బంధింపబడితే సమాజం వారిని తిరస్కరించేది. అందువల్ల ధర్మంలో చిక్కుకున్న శ్రీకృష్ణుడు అన్ని రాకుమారులను తమ భార్యలుగా అంగీకరించాడు. తద్వారా వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు మరియు ఎవ్వరూ వారికి హాని చేయడానికి ఎగతాళి చేయడానికి ధైర్యం చేయరు. ఈ 16,100 మంది రాజకుమార్తెలతో వివాహం కేవలం వారి రక్షణ కోసమే చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. ఇష్టపడి చేసుకున్న రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజిత్తి, భద్ర, లక్ష్మణ ఈ 8 మందిని కలిపి శ్రీకృష్ణుడికి 16,108 భార్యలని చెబుతారు.